ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆ విధంగా వివాహ మహోత్సవంలో దేవతలకి ఆహ్వానం అంది వారి అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఇక మన శరీర బంధువులు, మన స్వర్గోభిలాషులు, మిత్రులు అందరికీ కూడా మనం ఈ శుభలేఖల ద్వారా ఈ వధువు వరుని యొక్క తల్లిదండ్రులు చక్కగా ఈ యొక్క శుభలేఖలన్నింటినీ కూడా పంపుతారు. ఒక మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలతో వాటికి పసుపు అలంకరిస్తారు. కొంతమంది సుగంధము వచ్చేటువంటి విధంగా రకరకాల ద్రవ్యాలు వాటిని పెంచండి చక్కగా వాటిని పంపుతారు. మా యొక్క ఈ వివాహానికి రమ్మని అభ్యర్థిస్తారు. ఎందుకంటే మానవుడు సంఘజీవి కదండి. మానవుడు మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని విశ్వసిస్తూ ఉంటాం. కనిపించిన దైవం పట్ల నమ్మకమో, మూఢనమ్మకమో, భయమో, భక్తో మొత్తానికి దైవం పట్ల ఒక విధమైనటువంటి శ్రద్ధ చూపుతూ ఉంటాం. కానీ ఈనాటి సమాజంలో ఒక విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, కనిపించని దైవాన్ని నమ్మేటువంటి ఈ మనిషి తన ముందు కనిపించేటువంటి మనిషిని ద్వేషిస్తున్నాడు. బహుశా అందుకేనేమో మనకు శాస్త్రాలు ఓ మనిషివికా అని చెప్పడం జరిగింది. మనుర్భవ 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 అని శాస్త్రం చెప్పింది అని మన పెద్దలు చెప్తారు. కనుక అటువంటి మనిషి తన కళ్ళ ఎదురుగా కనిపించేటువంటి ప్రస్ఫుటంగా కరచరణాదులతో తిరుగుతున్నటువంటి మనిషిని ద్వేషిస్తూ పోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? కనుక మనిషిగానే మనం గుర్తించి ఆ మనిషిని మనం ప్రేమించాలి. అందరికీ కూడా ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా చక్కగా అందరితో కలిసి జీవించడమే మానవుడి యొక్క జీవనంలో చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయం. కనుక మానవుని సంఘజీవి, అందరితో కలిసి ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరి యొక్క మంచి కోరుకుంటూ బ్రతకాలి. అందుకోసమే మనం చేసేటువంటి ఏ వేడుకల్లోనైనా బంధుమిత్రులకు అందరికీ కూడా ఆహ్వానాన్ని పంపిస్తాము. వారిని చక్కగా మనం తీసుకొస్తాము. వారికి వసతులు, ఆహారము అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం తీసుకుంటాము. ఈ తోటి మనుషుల్లోనే ఎంతోమంది మహానుభావులు మనకు ఉండొచ్చు. అటువంటి ఆ మహానుభావుల యొక్క ఆశీర్వాదము ఈ యొక్క వధూవరుడికి అవసరం. కనుక బంధుజన మిత్రాదులందరినీ, శ్రీయోభిలాషులందరినీ కూడా వివాహానికి పిలుస్తాం. అదృశ్య రూపంలో దేవతాశక్తి మన కంటికి కనిపించే విధంగా దృశ్య రూపంలో మానవ శక్తి, దైవం మానుష రూపేణ అంటారు. ఏమో ఆ దేవతలు ఈ మనుషుల రూపంలో రావచ్చు. చక్కగా వారి యొక్క శక్తితో మన యొక్క ఇంటి పిల్లలైన వధూవరుని చక్కగా ఆశీర్వదించవచ్చు. మరి దేవతలకి అదేవిధంగా ఈ బంధుజనులకి పిలిచేటువంటి ఆహ్వానం, వారిని ప్రేమతో వారికి వచ్చిన తర్వాత సాధారణంగా గౌరవించి వారిని ఒక చోట కూర్చుండబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఒకటి చూడండి, మరలా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాం. కంటికి కనిపిస్తున్నటువంటి మనుషుల్ని గౌరవిస్తాము, మరి కనిపించినటువంటి అదృశ్య రూపంలో ఉన్న దేవతల పట్ల ఒక్కొక్కసారి అపచారం చేస్తూ ఉంటాం. వాళ్ళు అక్కడే వచ్చి ఉన్నారు, కానీ మనం గుర్తించకుండా దేవత ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ కలసములు అవి ఇవి పూజా సామాగ్రి, పూజకి సంబంధించినవన్నీ అడ్డుగా ఉంటుంటే ఏ కెమెరా వారు చెప్పారనో, లేదా వారు చెప్పారనో, మీరు వచ్చారనో ఇవి వదిలేసి వారి వైపు వెళ్తూ ఉంటాం. ఇవి వదిలేసి అటు వెళ్తూ ఉంటాం. కనిపించని దేవతలకి గౌరవాన్ని మనం సక్రమంగా అందివ్వాలి. కనిపిస్తున్నటువంటి మానవులకి కూడా ఇవ్వాలి. ఇటు ఆత్మ బంధువులు, జన్మ బంధువులైనటువంటి దేవతలకి, ఈ జన్మకు బంధువులైనటువంటి ఈ బంధుజన మిత్రులందరినీ కూడా చక్కగా ఆహ్వానించి, గౌరవించి, వారికి సఫలీలు చేసి చక్కగా వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేటువంటిది ఇందులో ఉండేటువంటి ఆంతర్యమని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.